హలో గాయ్స్, ఈరోజు అయితే నేను కొమరవెల్లి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు నాంచారం నరసింహస్వామి గుడి, అట్లనే కొమరవెల్లికి పోయి ఆ నుంచి కొండపోచమ్మ దగ్గర పోతున్నాం అనమాట. ఇదే మా కారు, మా వాళ్ళు అక్కడ లోపల వెళ్తున్నాము. గుడ్ మార్నింగ్ అందరికి. టైం వచ్చేసి 5 అవుతున్నది. ఇప్పుడే లేచి కార్ తాగడానికి అయితే పోతున్నా నేను. ఇప్పుడు వచ్చి ఫోన్ చేసిన బాగానే వాళ్ళ అన్నకు ఫోన్ చేస్తాను. కార్ తీసుకుని పోవాలి గంతే. సాయిరామ్లో కార్ అయితే తీసుకున్నా. బావనేమో ఇంటికి బైక్ తీసుకొని వస్తున్నాడు. నేను లాస్ట్ టైం బెలినో తీసుకొని ఉంటా, చాలా నచ్చింది నాకు. అది బెలినో మస్తు ఇష్టం నాకు. కాకపోతే ఇప్పుడు అది లేదంట. షిఫ్ట్ డిజైర్ అయితే ఇచ్చిండు కొత్తగా. రీడింగ్ అయితే వీడియో తీసుకుంటున్నా, ఎందుకంటే మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో తెలుస్తుంది కదా అని. ఇక ఇవన్నీ అయితే ల్యాప్టాప్, బ్యాగ్, స్టాండ్ అనేది చేసుకున్నా బాయ్. సుదర్శన శక్తం లాంటిది మనకి ఉండాలి అంట, లేకపోతే మనసు పట్టది. మమ్మీ అమ్మా ఈ హాయప్ కారు నమస్తే అక్క. మన్నారు இதெல்லாம் நடக்குமா நினைச்சனே நடந்துருச்சு. కత్తులన్నీ కటకట, నెత్తురంత చిటపట, దిష్టంత బోహాలే. మల్లన్న గుడి కాబట్టి మల్లన్న దేవుని పాటలు అట్లుంటది మనతోని. 3 పాయింట్లు వచ్చినాయి బాయ్. మా అమ్మకి ఇష్టమైన పాట పెడదామని అడిగిన. పాట పెట్టమని చెప్పింది, పెట్టినాం. విన్నాం సగము. ఇక్కడ గేట్ పడ్డదని ఆయన ఎన్నోడు. మీరు కూడా ఏం పాటనా పెట్టనా? పటాల మీద ఏం ఫీల్ ఉండదు మామయ్య. మువ్వల నవ్వగల ముదమందారమా రాట్లేదే. ఇంకోసారి నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. సారీ రుకో జరా. ఇదేనండి నాంచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. నన్ను ఇడిచిపెట్టి మా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. నేనేమో బయట వీడియోలు తీసుకుంటూ వస్తున్నా. ఇప్పుడేమో ఒక్కరు కూడా కనిపిస్తలేరు. నేను అలా కెమెరా పట్టుకొని అమ్మ అమ్మ అని పిలుచుకుంటూ పోతుంటా. అందరు ఉన్నోళ్ళు మొత్తం నన్ను చూస్తారు. అలా గుడి మొత్తం చూస్తుంటే దేవతలే కనిపిస్తారు, కానీ మా దెయ్యాలైతే కనిపిస్తలేరు. ఆఖరికి చూస్తున్నా మా బావ కనిపించింది. పిలుస్తూ ఉన్నాడు. ఆయన చేసే పని చూపిమని. ఏం చేస్తుండో చూడు. కింద దర్శనం అయిపోయింది, పైకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మ నాన్నైతే వచ్చిరంట. ఆ విషయాలు అమ్మ చెప్తుంటే నేను అంటున్నా. గుడి ముంగట యజ్ఞం చేసే దాంట్లో అయితే ఒక కుక్క పిల్లల్ని తీసింది. ఇక బండ మీద అయితే లక్ష్మీ నరసింహస్వామిని అయితే ఎంత అందంగా దింపారు. కింద అయితే సత్యనారాయణ కథ పీటలు అయితే కనిపిస్తున్నాయి. నాకు తెలిసి సత్యనారాయణ కథ అని అనుకుంటున్నా. మీకు కూడా అదే అనిపిస్తే కామెంట్ చేయండి. నాంచారం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ కొమరవెల్లి పోయి ఆ నుంచి కొండపోచమ్మ పోతాము. గురి అమ్మ కొమరవెల్లి
ఇప్పుడు వచ్చినాం కొమరల్లి. కార్ పార్కింగ్ టికెట్ కూడా తీసుకున్నా. దర్శనంకి పోవాలి ఇక పైకి గుట్ట మీదకి ఎక్కాలి. షూస్ బాగున్నాయి మేస్టర్. ఐ కేమ్ టు ఫస్ట్ టైం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక కార్లో నుంచి ఫోన్లు తెచ్చుకున్నాం. అక్కడ పక్కన ఇంకో కౌంటర్ ఉండే, అది చూడలేం. మళ్ళీ కార్ దగ్గర నడిచి ఫోన్లు పెట్టి మళ్ళీ అయిపోయి తీసుకొని వచ్చినాం. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాం, ఫోటోలు దిగినాం, రిటర్న్ అయినాం అనమాట. ఇప్పుడు కొండపోచమ్మ దగ్గరికి పోతున్నాం. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. అది కాదు, బాటిల్ చూపిస్తుంది వద్దే. మళ్ళీ బాటిల్ మంచి చెప్తున్నా. సరే గాష్ అడిగినాక మళ్ళుదాం. అల్లనే ఇక్కడ ఒక ఆయనని కలిసేది ఉంది బాయ్. ఒక అన్నని కలవాలి బ్లాగ్లో. హాయ్. Hey, I've seen this one. This is a classic. Raju Malanna, Devaraju Malanna. శ్యామ్ అన్నని కలిసినాం ఇప్పుడే. అదే మళ్ళీ నాకు గేటప్ వేసాడు. చిన్న ఉన్నప్పటి నుంచి అట్లనే ఉన్నాడు అన్న. ఇప్పుడు నాకు కూడా కలిసి షాక్. చిన్న ఉన్నప్పుడు ఎట్లా అట్లా ఉన్నాడు. కలిసి మంచిగా ఫోటోది మంచిగా మాట్లాడి. నేను చిన్న ఉన్నప్పుడు ఎట్లా ఉన్నా అంటే, నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, ఆయన ఇప్పటికీ అట్లనే ఉన్నాడు. మంచిగా కలిసి మంచిగా మాట్లాడి. ఇది రియలైజేషన్. కళ్ళు గురించి ఆయన బాయ్. మనిషి కళ్ళు ఉన్నది కానీ మనుషులు లేరు ఇక్కడ. చెక్ చేయడానికి తీసుకున్నా. డిప్రెషన్. ఇది కూడా పుల్ల ఉంది, ఘోరం పుల్ల ఉంది. మిషన్ నడుస్తుంది ఇక్కడ. హాయ్ హాయ్ అనరా. హాయ్. సబ్స్క్రైబ్ చేసుకోమని కామెంట్ చేయమని. సామాన్లు గిమాన్లు అన్నీ అందిస్తారు పెద్ద మనుషులు. పడుకున్నా. గుడ్ నైట్. వంట అయినాక లేచి తింటాయి. ఈ దునియాలో ఇజ్జత్సే బతకాలంటే చిన్నదో పెద్దదో పనిచేసి బతుకు. మార్రా మంచిగా కార్లో కొనుక్కే తీసిన నేను. డప్పుల సౌండ్కి లేచిన అనమాట. ఇక ఏం చేస్తారు మా వాళ్ళని చూస్తే, వాళ్ళు కియర్ వంటలు గీంటలు అన్నీ ఖతం చేసిర్రు. మా ఫోన్ వస్తున్నది. పైల్వాన్ బనీన్ల మీద ఉన్నారు మా ఊళ్ళో. పచ్చిగట్టి మీద కూడా మంట పెట్టింది మా అమ్మ. అది చెప్పడానికి ట్రై చేసింది. నాకు ఇమ్మని ఉండే. ఇక మంచిగా తినేసి మెల్లా బయలుదేరుతాం. తినే చికెన్ గికెన్ అన్నీ తీసుకొని మంచి కళ్ళు తీసుకున్నాం. ఇక ఇప్పుడు మంచిగా తినేసి మెల్ల బయలుదేరుతాం. ఇక ఎట్లా అయింది కూరలు వంటలు? మంచిగా ఎట్లయినా వంటలు? చీటింగ్ కర్తా హై తూ. నేనే చేసిన వంటలు, అందుకే అంత మంచిగా అని చెప్పేసి అంటారు. పడుకున్నా. గుడ్ నైట్. వంట అయినాక లేచి తింటా. ఇక అట్లుంటా మనతో వంటలు చేస్తే. నాకు లేందే అదే. అరే మాట్లాడరా. అరే తిన్నాము, వచ్చినాము, దర్శనాలు అయినాయి, అన్నీ అయిపోయింది. లాస్ట్కి చూసిన చిన్న కొడుకు పరిస్థితి ఏమో ఇంట్లో గిన్నెలు కడుగుతున్నాయి. కుక్కలు కూడా అన్నం తింటున్నాయి గాయస్. చిన్న కొడుకు అంటే కూలిన కొడుకులు అవుతారు ఏ ఇంట్లో అయినా సరే. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి, ఓకేనా? హెలైన్ గిన్నె. హాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి ప్లీజ్. ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.